హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి గారికి మెడకు చుట్టుకోబోతుందని అంటున్నారు. ఈ ఇష్యూలో కూడా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. విజయసాయి రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారి ఇందులో ఇరికించే ప్రమాదం ఉంది అని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అసలు ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్, మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఫ్యూచర్లో ఉన్నాయా లేదా? దీని గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలాసార్లు విజయసాయి రెడ్డి గారు విచారణకు హాజరై ఆ తర్వాత బయటకు వచ్చి మాట్లాడడం మనం చూసాం. ఇందులో నాకు సంబంధం లేదు, అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్యాచే చేశారంటూ మాట్లాడడం కూడా చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఇష్యూలో ఏమన్నా అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా ఫ్యూచర్లో? దీనికి సంబంధించి మీరేం చెప్తారు మేడం? ఇక్కడ ఎలా ఉందంటే విజయసాయి రెడ్డి గారు వర్సెస్ రాజ్ కసిరెడ్డి అన్నట్టే కనపడుతుంది. ఇక్కడ నెక్స్ట్ కసిరెడ్డి సైడ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆబ్వియస్లీ అది పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్యనే కొంచెం తేడా జరుగుతూ ఉంది. సరే, ఆ 2 సిట్టింగులు జరిగే వరకు ఇక్కడే ఉన్నారని, అంటే నేను ఉన్నానని విజయసాయి రెడ్డి గారు చెప్పటం. ఇంకోటి, విజయసాయి రెడ్డి గారు ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఆయన్ని నేనే పార్టీలోకి తీసుకొచ్చాను, నేనే పరిచయం చేశాను, నేనే ఆయనకి పోస్ట్ ఇచ్చాను, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇంకొక అడుగు ముందుకేసేసి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవరో నాకు తెలియదు అనేసాడు. ఆయనకి నమ్మిన బంటులాగా ఉంటూ ఆయన ఈ స్కాముల్లో అంతా పనిచేస్తున్నప్పుడు ఆయన నాకెవరో తెలియదు అనేసి ఫస్ట్ చెప్పాడు. కానీ యాక్చువల్లీ వాళ్ళు చుట్టం అవుతారని కూడా చెప్తున్నారు. అంటే ఇవంతా కూడా బాగున్నంత వరకు అందరికీ బాగానే ఉంది. చెడిన తర్వాత మీరెవరో నేనెవరో ఇంకొకళ్ళు ఎవరో అన్నట్టు విడిపోయినట్టు జరుగుతుంది. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారి ఇది ఎప్పుడైతే తగ్గిపోతూ వచ్చిందో, ఆయన ఇంపార్టెన్స్ పార్టీలో తగ్గిపోతూ వచ్చిందో అప్పటి నుంచి దూరం పెట్టడం జరుగుతుందో, ఇలాంటి వాళ్ళందరూ ఎంటర్ అయిపోయి వీళ్ళు సంపాదన కోసం వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది చిన్న స్కామ్ కాదు కదా, లక్షల కోట్లతో ముడిపడింది. నేను అనుకుంటాను మేబీ ఇదే ఇండియాలో పెద్ద స్కామ్ అయి ఉండొచ్చు ఇప్పటి వరకు, ఇంత పెద్ద స్కామ్ అనేది. ఇలాంటి స్కామ్లో ముడిపడిన వ్యక్తులు ని ఎలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన వేరే, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన ఏమంటున్నాడు, నేను విజయసాయి రెడ్డి గారి చరిత్ర అంతా బయట పెడతాను అని అంటున్నాడు. విజయసాయి రెడ్డి గారు ఏమంటున్నారు, ఆయన ఒక క్రిమినలు, రాజ్ కసిరెడ్డి ఒక క్రిమినలు, ఆయన చాలా అవకతవకలు చేశాడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అదే రకంగానే ఆయన అక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చుండొచ్చు మేబీ. విజయసాయి రెడ్డి గారు అక్కడ అదే స్టేట్మెంట్ ఇచ్చుండొచ్చు. కానీ ఈయన నేను వెళ్ళినప్పుడు ఆయన చరిత్ర నేను బయట పెడతానని చెప్పి ముందు నుంచే చెప్తున్నారు ఇక్కడ. సో ఎట్టుకేలకి ఆయనకి బెయిల్ రాదని తెలిసిపోయింది. కోర్టుకు వెళ్ళినా బెయిల్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఉండదు. ఆయన ఎట్లాగైనా విచారానికి వెళ్ళాల్సిందే. సో విచారణకి వెళ్ళి ఎదుర్కొందాం ఎలాగైనా అంటే విజయసాయి రెడ్డి గారి మీద ఇంకేం చెప్తాడు ఆయన? అవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు ముందే. ఇప్పుడు ఈయన చేసిన తప్పులు ఆయన తెలుసు, ఆయన చేసిన తప్పులు ఈయన తెలుసు, ఇద్దరికి తెలుసు. నేను ఆయన గురించి చెప్తే ఆయన ఈయన గురించి చెప్తాడు కదా, అవన్నీ కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేసే ఉంటాడు. సో ఈరోజు మొన్నటి వరకు నేను రైతుగా ఉంటానని ఆయన, ఇప్పుడు ఈ రోజు నుంచి చూస్తున్నాం వేరే రాజకీయ పార్టీలోకి వెళ్తానని మాట్లాడటం కూడా వింటున్నాం. వెళ్తారు అని చెప్తున్నారు మీడియా ఛానల్స్ పరంగానే. సారీ, ఆయనగా దొరికే ప్లాట్ఫామ్ ఏదో, ఏ ప్లాట్ఫామ్లోకి వెళ్తారో తెలీదు. కానీ దీనిలో ఇద్దరు పాత్రలో ఎవరి పాత్ర ఎంత అనేది, సో ఈయన ఓపెన్గా బహిరంగంగా నేను 100 కోట్ల డీలింగ్కి నేను మధ్యవర్తిత్వం వహించాను అనేది ఈయన ఓపెన్గా చెప్పేశాడు. అది కూడా కాకుండా మిథున్ రెడ్డికి 1000 కోట్లు ట్రాన్స్ఫర్ అయిన విషయం కూడా అది ఓపెన్గా తెలుసు. అది కూడా కసిరెడ్డి దగ్గర నుంచి వెళ్ళినట్టుంది. సో ఇవన్నీ కూడా ఎక్కువ కింగ్ పిన్గా అయితే ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కనపడుతున్నాడు. సో మొత్తం కూడా ఆయన ఒకే ఉచ్చు ఉంది. సో ఆయన ఎవరిని చెప్తాడు? సో ఒక్క జిల్లాలోనే మనం తీసుకుంటే మిథున్ రెడ్డి గారి పేరు బయట వచ్చింది, మిగతా జిల్లాల్లో ఇంకెంతమంది పేరు వస్తుందో ఇవన్నీ చూస్తుంటే దీనికంతా హెడ్ ఎవరు, దీని వెనకాల అంత నడిపించిన వాళ్ళు ఎవరు? సో ఎందుకంటే ఈ లక్షల కోట్లది ఈయన ఒకడే చేయలేడు. సో ఈయన్ని అడ్డం పెట్టి చేయించిన వాళ్ళు ఎవరు? సో ఇవన్నీ కూడా బయట వస్తాయి కదా. సరే, ఒక జిల్లాలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఎంతంత ముడుపులు వెళ్ళాయి, జిల్లాలకి ముడుపులు ఎంతెంత వెళ్ళాయి, ఇవన్నీ కూడా బయట వస్తాయి. ఈ ఫైనల్ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, ఆ ఫైనల్ అమౌంట్ ఎక్కడ దాచారు, రాష్ట్రాలు దాటిచ్చారా, దేశం దాటిచ్చారా, ఎక్కడికి వెళ్ళింది, ఇవన్నీ కూడా తెలియాల్సింది ఉంది. సో ఏదేమైనా రేపు ఆయన 12 గంటలకు వెళ్ళిన తర్వాత అయితే అన్ని విషయాలు తెలుస్తాయి. అంటే కొంతవరకు మనకు బయట వచ్చి మళ్ళీ ఎట్లాగో పెడతారుగా ప్రెస్ మీట్ ఏదో ఒకటి.
సో ఆయన పెట్టినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, దాంట్లో ఏదో ఒకటి మనకు కొంచెం హింట్ లాగా ముందే తెలుస్తుంది. ఆయన విజయసాయి రెడ్డి మీద ఏ స్థాయిలో ఆయన విరుచుకుపడ్డాడో, ఆయన ఏం చెప్పాడో అనేది రేపు ఆయన బయట వెళ్ళి వచ్చాక ప్రెస్ మీట్ పెట్టాడు అనుకోండి, అప్పుడు కొంతవరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే మేడం, ఇక్కడ టీడీపీఏ విజయసాయి రెడ్డికి మద్దతు తెలిపి, అంటే విజయసాయి రెడ్డిని యూజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నిరికించే ప్రయత్నం చేస్తుంది అని కూడా విమర్శలు అక్కడి నుంచి వైసీపీ నుంచి చేస్తుంది. అంటే గతంలో రఘురామకృష్ణరాజు గారు రెబల్గా మారినప్పుడు టీడీపీ అతనికి మద్దతు తెలిపింది. ఇప్పుడు అదే విధంగా అదే ప్రాసెస్ని ఇటు విజయసాయి రెడ్డి గారి విషయంలో కూడా చేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు మేడం. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ఒకటే విషయం, విజయసాయి రెడ్డి గారి మూలాన ఇప్పుడు ఇంత పెద్ద స్కామ్ జరిగింది. విజయసాయి రెడ్డి గారి మద్దతు ఏమో అవసరం ఉంటుంది చెప్పండి. ఆయన సపోర్ట్ చేసినా, ఆయన అప్రూవల్గా మారితే ఆయనకి బెటరు. ఎందుకంటే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది, రిలీవ్ అవుతారు. కానీ టీడీపీకి ఏం లాభం చెప్పండి. సో ఎలాగైనా బయట తీస్తారు కదా. ఏది 100 కోట్ల 50 కోట్ల ఇట్లా చిన్న చిన్నది కాదు కదా, లక్షల కోట్ల స్కామ్ ఇది. ఈ స్కామ్లో ఎలాగైనా బయట వస్తుంది కదా. సో దానికి ఆయన అవసరం టీడీపీకి అయితే అవసరం ఉండదు, కూటమి ప్రభుత్వానికి అంతకు మించి అవసరం ఉండదు. సో ఆయన ఆలోచించింది ఏముంటుంది, నేను అప్రూవల్గా మారితే నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. అది వేరే గతం నుంచే వాళ్ళు అట్లా అనుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు సవ్యంగా లేకుండా ఉన్నారు. అవసరం వరకు విజయసాయి రెడ్డి గారిని వాడుకున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ అధికారంలోకి వచ్చారో ఆయన్ని పక్కన పెట్టింది వాళ్లే కదా. దానికి కూడా టీడీపీ మీద మాట్లాడడం అనేది హాస్యాస్పదం. అది వాళ్ళు ఏం చేశారో గతంలో అనేది వాళ్ళే మెమరేసుకోవాల్సిందే. ఈ రోజున ఆయన వాళ్ళు వ్యతిరేకించాడంటే దానికి టీడీపీ వాళ్ళ బాధ్యులు, కూటమి ప్రభుత్వం ఆ బాధ్యత. సో ఆ బాధ్యత ఏదీ లేదు, ఆ అవసరమే కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు. సో ఏదైతే వీళ్ళు అక్రమంగా దోచిన సొమ్ములు ఏవే ఉన్నాయో అది చిన్న అమౌంట్స్ ఏవి కాదు, కొన్ని లక్షల కోట్లలో ముడిపడి ఉన్నాయి. సో అందుకనే అది ఎట్లాగైనా లెక్కలు చూసినప్పుడు ఎట్లాగైనా ప్రభుత్వానికి తెలిసిపోయిన విషయమే, క్లియర్గా కనపడుతున్న విషయం. సో అందుకనే విచారణ అయితే జరుగుతుంది కదా. అది అంతా నాన్సెన్స్ మాటలే, ఇంకా దాని గురించి మనం ఆలోచించాల్సింది. వాళ్ళు ఎట్లాగైనా దొరికిపోయేటప్పుడు దొంగలు ఎవరైనా కూడా మంచి వాళ్ళమనే చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు కదా, ఆ ప్రయత్నమే చేస్తున్నట్టు కనపడుతుంది ఇక్కడ. ఓకే మేడం, మీరు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన పద్మవ్యూహంలో ఇరుక్కపోయారేమో అని అనిపిస్తుంది. అంటే ఇటువైపు లిక్కర్ స్కామ్ ఒకటి జరుగుతూ ఉంది, మరోవైపు అటు అక్రమాస్తుల కేసు ఎప్పటి నుంచో కూడా ఆయన బెయిల్ మీద ఉన్నారు. దాంట్లో కూడా ఈడీ ఇప్పుడు రంగంలోకి దిగింది. ఇలా కంప్లీట్గా ఆయన కేసుల్లో ఇరుక్కపోయే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి దీనికి సంబంధించి మరి తొందరలో ఏదో ఒక దాంట్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారు మేడం? ఎవరిని చెప్పా? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి వచ్చి ఇరుక్కుపోయేదానికంటే గతంలో ఉన్న కేసుల కన్నా ఇప్పుడు చాలా వరకు ఫ్రెష్ కేసులన్నీ కూడా కొన్ని లక్షల కోట్లతో ముడిపడినట్టు అయిపోయినాయి. అది 43,000 కోట్లు. కానీ 43,000 కోట్లు అంటే అప్పట్లోనే అది లక్షల కోట్లే అయి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూ వేస్తారు కాబట్టి 43,000 కోట్ల కిందకు వచ్చింది. ఇప్పుడు దానికి మించి అయ్యింది కదా. సో అది రీఓపెన్ అవుతుంది. ఇవి ఉన్నాయి ఖచ్చితంగా. వీటన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ జరిగితేనండి ముద్దాయి ఆయననే తెలిసినప్పుడు కరెక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటారు కదా. ఇంకోటి బెయిల్ మీద ఉన్న వ్యక్తి, ఆయన బెయిల్ మీద ఉన్నారు. మనం బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఎప్పుడైనా బెయిల్ క్యాన్సిల్ అవుతుంది కదా, ఎప్పుడైనా రద్దు అవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దశగా